జరిగింది. నార్మల్ గా ప్రధానమంత్రి ఎవరికైనా 15 నిమిషాలు 20 నిమిషాలు హాఫ్ అన్ అవర్ అపాయింట్మెంట్ ఇస్తారు. దాదాపు 2 గంటల పాటు సమావేశం జరిగింది. అది డిన్నర్ మీటింగ్ కూడా. ప్రధానమంత్రి నార్మల్ గా ముఖ్యమంత్రులు కూడా ఇస్తే అందరు కలిపి ముఖ్యమంత్రులందరికీ డిన్నర్ లంచ్, ముఖ్యమంత్రుల సమావేశం, నీతి ఆయోగ్ సమావేశం ఇటువంటి అకేషన్స్ ఉంటాయి. బట్ లోకేష్ తో ప్రత్యేకంగా డిన్నర్ మీటింగ్ 2 అవర్స్ పాటు జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిందని చెప్పొచ్చు. ఎందుకు ఆ విధంగా ఆయన లోకేష్ తో ఇంటరాక్ట్ చంద్రబాబు కాదని మోడీ లోకేష్ తో భేటీ అవ్వడం కూడా చంద్రబాబుతో చాలాసార్లు సమావేశం అవుతూనే ఉన్నారు. ఇప్పుడు మే 2 రాజధాని అమరావతి ప్రారంభం కంటే ముందు వారం రోజుల ముందు పహల్గామ్ అటాక్ తర్వాత 2-3 డేస్ తర్వాత కూడా నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ఫార్మల్ మీటింగ్. ఇది ఫార్మల్ మీటింగ్ కంటే కూడా లోకేష్ తో ఫ్యామిలీతో బ్రాహ్మణి ఉన్నారు, అదేవిధంగా దేవాంశ్ కుమారుడు కూడా ఉన్నారు. సో పర్సనల్ మీటింగ్ లాగా ప్రొఫెషనల్ మీటింగ్ కు అఫీషియల్ మీటింగ్ కంటే పర్సనల్ మీటింగ్ గా ఎక్కువ కనిపించింది. ప్లస్ ఫ్యామిలీని డిన్నర్ కూడా పిలిచి మాట్లాడడం, ఫ్యామిలీ అంతటి డిన్నర్ పిలిచి మాట్లాడడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసలు ఏం జరిగి ఉంటుంది ఏంటి. మోడీ భేటీతో లోకేష్ ఇమేజ్ అయితే చాలా పెరిగిందని చెప్పొచ్చు. అంటే లోకేష్ ఇమేజ్ పెరిగింది కాబట్టి మోడీ కలిశాడని కూడా అనుకోవచ్చు కదా. అదే బ్యాక్గ్రౌండ్ ఏం చెప్తున్నారంటే 2 సార్లు ప్రధానమంత్రి ఆ లోకేష్ ను గుర్తు చేశారట. ఒకటి వైజాగ్ లో ఆంధ్ర యూనివర్సిటీలో ఒక మీటింగ్ జరిగింది కొద్ది రోజుల క్రితం. అప్పుడు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు నరేంద్ర మోడీ లోకేష్ నువ్వు ఎప్పుడు ఢిల్లీ రావా, నన్ను కలవవా అని అన్నారు. ఫస్ట్ టైం ఏదో కామన్ గా అన్నారనుకుని, యథాలాపంగా అన్నారనుకుని లోకేష్ అనుకున్నారు. మొన్న అమరావతి ప్రారంభోత్సవం, అమరావతి 2.0 ప్రారంభోత్సవానికి మే 2న జరిగిన మీటింగ్ లో కూడా ప్రధానమంత్రి మళ్ళీ సేమ్ అదే వర్డ్ అన్నారు లోకేష్ తో. నువ్వేంది ఢిల్లీ రావా, వచ్చినప్పుడు నన్ను కలవవా, అందరిని కలుస్తావు కానీ నన్ను కలవవా అని. సో లోకేష్ దాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఎస్ అంటే ప్రధానమంత్రి తనను కలవాలనుకుంటున్నారు అంటే అని చెప్పి. సో అపాయింట్మెంట్ అడిగారు. అడిగిన తర్వాత ఆశ్చర్యకరంగా ఫ్యామిలీతో రమ్మన్నారు, ప్లస్ డిన్నర్ ప్రిపేర్ అయ్యి రమ్మన్నారు. అంటే సాయంత్రం జనరల్ గా ప్రధానమంత్రి అపాయింట్మెంట్స్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5-6 దీని వరకు ఉంటాయి. సాయంత్రం తర్వాత 7-7:30 తర్వాత జనరల్ గా ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్స్ ఉండవు, అన్లెస్ ఇఫ్ ఇట్ ఈస్ ఎనీ ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ అయితే తప్ప. సో సాయంత్రం 7 గంటలకు రమ్మని దాదాపు 2 గంటల పాటు సమావేశం కావడం. ఫ్యామిలీ మన దేవాంశును ముద్దు కూడా చేశారు. అట్లాగే కాఫీ టేబుల్, యువగలంకి సంబంధించిన కాఫీ టేబుల్ బుక్ ను కూడా ఆవిష్కరించారు నరేంద్ర మోడీ. సో కొత్త కెమిస్ట్రీ. అంటే పవన్ కళ్యాణ్ కి నరేంద్ర మోడీ క్లోజ్ అని మనం ఇప్పటి వరకు చూసాం. స్టేజ్ మీద కూడా ఆయన చాలాసార్లు పవన్ కళ్యాణ్ మనం ఒక చాక్లెట్ కూడా ఇచ్చారు. సో ఇప్పుడు లోకేష్ తో కూడా అంత టైం స్పెండ్ చేయడం, డిన్నర్ మీటింగ్, పర్సనల్ మీటింగ్. సో నరేంద్ర మోడీ చంద్రబాబు సరే వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఉంది. గతంలో తిట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. 2002లో గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీని తప్పించాలని చంద్రబాబు అప్పుడు డిమాండ్ చేశారు వాజ్పేయి ఉన్న సమయంలో. ఆ తర్వాత 14-18 మంచి టర్మ్స్ ఉన్నాయి. 2018లో ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా మీద మోడీని పర్సనల్ గా కూడా అటాక్ చేశారు. తర్వాత మళ్ళీ ప్రేజ్ చేశారు. సో ఇప్పుడు లోకేష్ తో ఇంత టైం స్పెండ్ చేయడం అంటే లోకేష్ ను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక శక్తిగా ప్రధానమంత్రి గుర్తిస్తున్నారని మనం లోకేష్ ని సీఎం చేయాలని పార్టీలో అంతర్గతంగా చర్చ కూడా ఎప్పటి నుంచో జరుగుతోంది కదా. మరి ఈ రోజు మోడీతో లోకేష్ భేటీ ఇప్పుడు అంటే స్పందన. ఇప్పుడు సీఎం అంటే ఏముండదు. సీఎం గా చంద్రబాబు నాయుడు ఈ టర్మ్ లో ఫుల్ కంటిన్యూ అవుతారు. డిమాండ్ వల్ల లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ వచ్చింది. డిప్యూటీ సీఎం ఇప్పుడు చేయాలి, తర్వాత ప్రధాని భావి టీడీపీ అధినేత లోకేష్ అని చర్చ జరుగుతుంది. సో మనం మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కందుల రమేష్